సో ఫైనలీ చాలా 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 కష్టం మీద నేను లెగిస్తే టైం 7:30 అయింది. సో 7కి లేసా. వితిన్ 20-30 మినిట్స్లో నేను రెడీ అయిపోయి ఐ డిసైడెడ్ లైక్ నైట్ చెప్పాను కదా బీచ్ వెళ్దామని చెప్పేసి నియర్ బై బీచ్ ఏదో ఊబర్ బుక్ చేసుకున్నా. ఐ డోంట్ నో ది నేమ్ ఆఫ్ ది బీచ్ ఆల్సో. సో వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను బ్లైండ్గా. బీచ్ అయితే చాలు. సో ఏ బీచ్కి వెళ్తుందో నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కున్న తర్వాత చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ వైజాగ్ టుడే. సో ప్రస్తుతానికి నేనున్న హోటల్ 7 ల్యాంప్స్. మర్చిపోతా ఎందుకంటే నేను మళ్ళీ రిటర్న్ రావాలి. అందరు పడుకుని ఉన్నారు. ఎవరిని లేపి డిస్టర్బ్ చేయాలనే ఒక థాట్ కూడా లేదు. అందుకే ఎవరికి చెప్పకుండా ఒక్కదానే గోయింగ్ టు బీచ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే లొకేషన్ నా కళ్ళకి కనిపించింది. అది ఇదే అని అర్థమైంది. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఆర్కే బీచ్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. వన్స్ వెళ్ళిన తర్వాత లెట్స్ ఎంజాయ్ కదా. ఫైనలీ ఆర్కే బీచ్ రీచ్ అయిపోయాం. నాకు మొదటిసారి ఏమనిపిస్తుంది అంటే బీచ్లో ఉండే వాళ్ళు ఎంత అంటే నియర్ బై ఉండే వాళ్ళు ఎంత లక్కీ పీపుల్. ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ లేసి వాకింగ్ జాకింగ్ అన్నీ చేస్తూ ఆడుకోవచ్చు పాడుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుందని ఐ ఫెల్ట్ ఇట్. ఎందుకంటే అక్కడ కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తుంటే చాలా జెలస్ ఫీల్ అవుతున్నా. సిటీ లైఫ్లో ఏముంది, ఏ వాకింగ్ పార్క్ నియర్ బై ఉందని చెప్పేసి పరిగెత్తాలి. యాజ్ యూ ఆల్ నో నాకైతే కొంచెం ఆక్వాఫోబియా అంటే వాటర్ ఫోబియా అనిపిస్తుంది. ఐ డోంట్ నో నిజంగా ఫోబియా ఉందో లేదో. అంటే నేను బీచెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ లోపల వరకు అయితే అసలు వెళ్ళను. బయట ఉండి ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు కూడా అదే చేస్తాను కూర్చుని. సన్సెట్ అద్భుతంగా, సన్ రైజ్ అద్భుతంగా లేదు కానీ బట్ ఐ విల్ ట్రై టు ఎంజాయ్ ఇట్. ఒకసారి లుక్ చూపిస్తారు చూడండి. ఇప్పుడు వచ్చిన కష్టమైన ప్రాబ్లం ఏంటంటే నాకు బీచ్ అంటే ప్రశాంతంగా నేను కూర్చోవడం ఇష్టం అనమాట. ఇక్కడ అందరు జనాలే ఉన్నారు, స్నానాలు చేస్తున్నారు. అంటే నాకు ఎక్కడ కూర్చోవాలో కూడా అర్థం కాని ఒక సిచ్యువేషన్లో ఉన్నా. జస్ట్ లుక్ ఎట్ ది వ్యూ. వెనకాల అంత హడావిడిగా ఉంది. అంటే ఈ బీచ్ నేను రావడం కరెక్ట్ కాదేమో. వైజాగ్లో చాలా బీచెస్ ఉంటాయి. ప్రశాంతంగా కూర్చునే బీచ్ ఏదైనా ఉంటే బాగుండు. నాకు తెలీదు, ఇన్ఫో లేదు కాబట్టి నియర్ బై ఉన్న బీచ్కి వచ్చాను. చూద్దాం ఎక్కడ చోట సెటిల్ అవ్వాలి ఫస్ట్. సో ఈ బీచ్లో నేను అనుకున్నది చేయడానికన్నా ముందు ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ నాకు కనిపించారనమాట. టడా టడా ఇద్దరు బాగున్నారు. సో ఎప్పుడైనా మీరు కూడా వస్తే వీళ్ళతోనే ఫోటోలు తీపించుకోండి. ఫేసులు గుర్తున్నాయిగా. ఒకసారి వెనక్కి రండి ఇద్దరు. సో అది చాలా బాగా తీశారు ఫోటోస్. ఫోటో 20 రూపాయలే. ఎన్ని తింటాం ఫోటోలు దిగండి, గుర్తుగా ఉంటాయి ప్లేస్లలో. ఓకే, మా వాళ్ళు ఫోన్ చేశారు, వస్తారంట. చూద్దాం వాళ్ళు వచ్చిన తర్వాత వేరే బీచ్కి వెళ్తానా ఇక్కడే కూర్చొని సెటిల్ అవుతానా అనేది మనం మాట్లాడుకుందాం. ప్రశాంతంగా ప్రపంచానికి సంబంధం లేకుండా బీచ్ ఇసుక దగ్గర కూర్చుని నాకు తోచింది అక్కడ పిచ్చి గీతలుగా రాస్తూ దాని ఫోటోలు తీసుకుంటూ కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత మా గ్రూప్ వస్తే అక్కడ నుంచి వాళ్ళు తెలిసిన ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నారు అనమాట. సో దారిలో అయితే నాకు బీచ్ రోడ్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించాయి. అండ్ ఐ హావ్ సీన్ దిస్ ప్యాలెస్. చాలా బాగుంది చూడడానికి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇది లైక్ వెడ్డింగ్ ఫంక్షన్సా లేదని ఇంకా దేనికన్నా యూజ్ చేస్తారో ఐ డోంట్ నో. ఇఫ్ యూ నో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. సో అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్ అనుకుంటా. రోడ్లు ఆ చుట్టూ కొండలు అవి చూసుకుంటూ బీచ్లు చూసుకుంటూ వెళ్తే ఫైనలీ ఐ రీచ్ దిస్ డెస్టినేషన్. సో రైట్ నో మనం ఉన్నాం కేనేటి పార్క్. సో ఇక్కడికి వెళ్ళి బీచ్ కనిపిస్తుంది. మీరు వైజాగ్లో ఉంటే ఇవన్నీ మీకు కొత్త కాదు, నాకైతే కొత్త. బికాజ్ నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. వెనకాల బీచ్ చూడండి. నేనే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే కాకి అరిసి అరిసి మరీ మీతో ఏదో మాట్లాడింది. మీకు అర్థమైతే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. సో పైనంత పార్క్ ఏరియా ఉంటుంది. దాని తర్వాత మెట్లు దిగి వెళ్తే కనుక మనకి ఈ బీచ్కి అయితే యాక్సెస్ ఉంటుందన్నమాట. లైక్ చూడడానికి బ్లూ వార్మ్ షేడ్తో వాటర్ అద్భుతంగా ఉంది. తక్కువ జనం ఉన్నారు. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ కార్గో ఒక స్టోరీ ఉంది. అదేంటో కూడా చెప్తాను. నేను ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇది పెద్ద ఫేమస్ కాదేమో, కానీ ఇన్ ది 2024 అయితే ఇది మోస్ట్ పాపులర్ ప్లేసెస్ లిస్ట్లో ఉంది. సో చుట్టూ ఇలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. కంపేర్ టు ఆర్కే బీచ్ నాకు ఈ బీచ్ బాగా నచ్చింది. మేబీ ఆర్కే బీచ్ కూడా బాగుంటుంది అనుకుంటా. నేను వెళ్ళింది వెరీ రాంగ్ టైం. ఈ బీచ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే చాలా బాగుంటుంది.
నాకు ఈ బీచ్ని చూసినప్పుడు వర్కాల గోకర్ణ బీచెస్ గుర్తుకొస్తున్నాయి. బికాస్ లో ఒక క్లిఫ్ పైన ఉండి కింద బీచ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఒక లుక్ అనిపిస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ దోస్ మౌంటైన్స్. బాగుంది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ బీచ్. అంత పెద్ద కార్గో స్టోరీ ఏంటో తెలుసా? 3000 టన్స్ బంగ్లాదేశీ కార్గో వెజిల్ ఎంవి మా దాని పేరు. అది ఒక పాయింట్ నుంచి కొట్టుకుని టెనెటీ పార్క్ దగ్గరికి రావడం జరిగిందనమాట. యూజువల్లీ ఇంత పెద్ద హ్యూజ్ షిప్ విశాఖపట్నం పోర్ట్ లోపల ఉండాలి. సో బేసిక్గా ఇది ట్రావెల్ చేస్తూ ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి విశాఖపట్నంకి. సో స్టోన్స్ అని, మిగతా కొన్ని ఫ్లై యాషెస్ అని ఇలా రకరకాలవి క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ ఇన్ ది ఇయర్ అక్టోబర్ 13, 2020 నుంచి ఇది టెనెటీ పార్క్‌లో ఉండిపోయిందనమాట. సో బ్యాడ్ వెదర్ కండిషన్స్ వల్ల లైక్ అక్కడికి బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చేసింది. అంటే ఆ ఓనర్ కూడా అక్కడే వదిలేసారు. వాల్యుబుల్ థింగ్స్ తీసుకొని దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించినా ఇది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి అక్కడే ఉంచేశారు. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవి లేకపోవడంతో అలాగే ఉంచేశారు. సో అయితే దీని తర్వాత విశాఖపట్నం వాళ్ళు లైక్ ఇక్కడ ఒక ఈ బోట్‌ని ఐ మీన్ ఈ షిప్‌ని యూజ్ చేసుకొని ఒక రెస్టారెంట్ పెడదాం అనుకున్నారు. కానీ అది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. బట్ లేటర్ ఆన్ ఇంత పెద్ద హ్యూజ్ కార్గోని చూసిన తర్వాత జనాలు ఆగుతారా? సో అదొక మేజర్ టూరిస్ట్ స్పాట్ కింద అయిపోయింది. సో దిస్ ఈస్ ద ఇన్ఫో ఐ నో. ఇంతకన్నా మించి మీకు ఇంకేమైనా తెలిస్తే లెట్ మీ నో. సో ఓవరాల్‌గా అయితే చూడడానికి ఈ ప్లేస్ చాలా బావుంది. అంటే చుట్టూ అలా వ్యాలీస్ లాగా ఉండి వాటర్ కూడా లైక్ బ్లూ వార్మ్ కలర్‌తో ఉండడం మంచిగుంది. స్టోన్స్ పైన కూర్చొని ఫోటోలు దిగడానికి, టైమ్ స్పెండ్ చేయడానికి. కానీ బీచెస్‌తో చాలా జాగ్రత్తగా ఉండండి. లైక్ ఎక్కువ వాటర్‌లోకి వెళ్ళడానికి అస్సలు డేర్ చేయకండి. ఈ బీచ్ దగ్గర ఇలా కూర్చుని ఆ వేవ్ సౌండ్ వింటుంటే ఇట్స్ సో నైస్. చాలా పెద్ద అలలు వస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. నాకు అసలు బేసిక్గా చాలా 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 భయం. కొంచెం పెద్ద రాయి మీద కూర్చుంటాను. సో జస్ట్ లుక్ అట్ ది వ్యూ ఆ బ్యాక్ ఎండ్లో. ఇక్కడ కొంతసేపు ఇలా కూర్చుని ఇంకా మాటలు చెప్పలేను. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ది వ్యూ. ఈరోజు నాకు ఎక్కడికి వెళ్ళిన ఫోటోగ్రాఫర్స్ కనిపిస్తున్నారు. ఈరోజు ఇంకో ఫోటోగ్రాఫర్. బేసిక్గా ఒక్కదాన్నే రావడం వల్ల ఫోటోలు దిగలేను కాబట్టి యాజ్ ఏ మెమరీగా వాళ్ళు 20 రూపీస్ ఈచ్ ఫోటో అన్నారు. అలా దిగుదామని ఫిక్స్ అయిపోయినాం. ఏమంటారు? ఫోటోషూట్ జరుగుతుంది. ఫైనలీ ఈ బీచ్లో కొంతసేపు ఉండి అలా టైం స్పెండ్ చేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ది హోటల్ సో దట్ ఈవెంట్కి రెడీ అవ్వాలి. ఐఎమ్ గోనా మిస్ దిస్ ప్లేస్ ఎందుకంటే అంత ప్రాపర్గా ఎంజాయ్ చేయలేదు కాబట్టి. సో జస్ట్ లుక్ ఎట్ ది వ్యూ. So saying bye to this place. Next going to the hotel. వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ప్రశాంతంగా చాలా డేస్ తీసుకొని రావాలి. బికాస్ వన్ డేలో కొన్ని గంటల్లో ఏ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయలేము. అదబ్బా సంగతి. చిన్న షార్ట్ అండ్ స్వీట్ జర్నీ ఇన్ వైజాగ్. సో మెమరబుల్. ఇది నేను 2023లో వెళ్ళడం జరిగింది, విట్నెస్ చేయడం జరిగింది. బట్ ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియో ఇన్ ది 2024.
బట్ ఎప్పుడేమైనా కానీ బీచ్ ఎప్పుడు అలాగే అద్భుతంగానే కనిపిస్తూ ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ ఆర్జే అమలా సైనింగ్ ఆఫ్.